స్పూన్ టమాటోస్ అని వదిలితే పక్కింటాళ్ళు కూడా వెళ్ళి పాకెట్టేట్టు అనిపిస్తుంది. చూడండి ఎట్లా అయిపోయిందో. ఇది ఎట్లా ఉండాలో కూడా తెలియదు మనకి. చూసారా ఇవి ఎట్లా కాస్తున్నాయో. చూసారా ఒక గుత్తిగా వస్తాయి ఎట్లా కాయలు. ఈ మంచి బీరకాయ సినిమా కష్టాలు లాగా తోట కష్టాలు. ఇది చూసారా 6 అడుగులు పెరిగినట్టు పెరిగిందనమాట. ధనియాలు వచ్చినాయి మన మిద్దె తోటలో. చూసారా కాయలు ఎట్లా ఉన్నాయో. బహుబీజ ఫలం అంట. అంత బాగుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని టిప్స్ షేర్ చేస్తానండి. లేట్ చేయకుండా చేసేసుకుందాం. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. బ్యాక్గ్రౌండ్లో ఇవాళ అంతా నిమజ్జనాలు హడావుడు నడుస్తుంది. మా కాలనీలో కూడా ఇవాళ తీస్తారు. ఇంకా నేను ఇప్పుడు కొయ్యకపోతే నాకు తక్కువ అనమాట. అందుకని చెప్పి గబగబా కోసేసుకుందాము. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. గణపతి బప్ప ఓరి అన్నారా అనేయండి గబగబా అనకపోతే. ఇంకా ఇవి స్పూన్ టమాటోస్ అని విత్తనాలు వచ్చినాయండి. యాక్చువల్గా ఇవి నేను పెడదాం అనుకోలేదు అసలు. నాకు ఈ చిన్న టమాటాలు విసుగొస్తుందండి. ఎక్కడన్నా పొరపాటుగా గార్డెన్లో విత్తనం పడింది అనుకోండి, ఇంక ఇంతే సంగతులు. ఇక అయ్యే వస్తూ ఉంటాయి. బట్ ఎనీవే కాసినట్టుని గౌరవించాలి కనుక అన్నిటినీ కోసుకుందాము. ఇది తీగ టొమాటో అండి. ఎక్కడికో వెళ్ళిపోతుంది. కడతాను దీన్ని పైకి కట్టిస్తా. ఇది మన కాశీ టమాటోనే. ఇది చాలామంది దీనికి కాశీ టమాటో అని చెప్పి నేను పెట్టాను, కానీ చాలామంది దీనికి డిఫరెంట్ పేర్లు పెట్టారండి. నేను పెట్టిన షార్ట్స్లో దీనికి ఏదో యూఎస్లో అక్కడ వేరే పేర్లు ఉంటాయని. ఇది రాములకాయ అని చెప్పి, రాములకాయ అని దీన్ని అయితే అనరు నాకు తెలిసినంత మట్టికి. చిన్న టొమాటోల్ని తెలుగులో రాములకాయ అంటారని తెలుసు, కానీ ఇవ్వండి ఇది ఇంకా వెరైటీగా వచ్చింది. ఇట్లాంటి ఏనుగు తొండంలా వచ్చింది. ఇదైతే ఒక్కొక్క షేప్లో వస్తున్నాయి. అయ్యో ఇందులోనే వేసేద్దాం. విత్తనాలు వస్తాయి, చిచ్చి మొక్కలు వస్తాయి. ఇది ఈ కలర్ వస్తాయండి. ఇంతకుముందు ఉండేది నా దగ్గర, విత్తనం మిస్ అయింది. ఈసారి జాగ్రత్త చేస్తాం మళ్ళీ. ఇదిగోండి కలర్ పచ్చిగా ఉన్నప్పుడు కూడా ఇట్లా బేబీ పింక్, లైట్ పింక్లో ఉంటాయి అన్నమాట. ఇది మొన్న నేను కోసేసి ఉండాల్సింది అనవసరంగా పాపం. చూడండి ఎట్లా అయిపోయిందో. వర్షాలకి ఊరికి వెళ్ళాము. ఈ లోపల ఇది లేట్ అయిపోయింది. మరి ఇది ఇట్లా తినొచ్చా లేదా మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలిసినంత మట్టికి ఏం అవ్వలేదు. పైన అంతా పీల్ చేసుకుని తినొచ్చేమో మరి. కానీ ఏదైనా అండి కష్టపడిన వాళ్ళకే కష్టం విలువ తెలిసి వస్తుంది అన్నట్టు. పంట పండించే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. ఏమంటారు? అలా అని చెప్పి కొనుక్కున్న వాళ్ళకి విలువ ఉండదని కాదు. అంటే ఆ కష్టం విలువ తెలుసు కదా మనకి. అది నా అభిప్రాయం చెప్పాను. ఇంకా అదేంటిది చెమ్మకాయ తీగ వదిలితే పక్కింటాళ్ళు కూడా వెళ్ళి పాకెట్టేట్టు అనిపిస్తుంది, కానీ నేను వదలలేదులేండి. మనం ఇట్లా టమాటోస్ హార్వెస్ట్ చేస్తాం కదా, చాలామందికి మొక్కలు పెంచుకునే అవకాశం ఉండదు. అంటే అందరికీ ఆ కస్టమర్ పర్సనల్ ఫీలింగ్ తెలుసుకునే, కస్టమర్ అంటున్నాను ఏంటి, సబ్స్క్రైబర్ పర్సనల్ ఫీలింగ్ తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ నాకేంటంటే షోరూమ్కి వస్తుంటారు కదా, చెప్తా ఉంటారనమాట. మేము పెంచుకునే అవకాశం లేకపోయినా కానీ సునీత గారు చాలా సంతోషిస్తాం చూసి. గార్డెన్ వీడియోలు రెగ్యులర్గా పెడుతూ ఉండండి అని అంటున్నారు. థ్యాంక్స్, హ్యాపీగా అనిపిస్తుంది. ఇది గుమ్మడి, ఏదో గుమ్మడి అని పెట్టానండి, కూర గుమ్మడి అని చెప్పి. ఇక్కడ మన తెప్పించిన విత్తనాల్లో ఒక 2 days 3 days నేను లేను. వెళ్ళినప్పటికీ ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఎంతైనా అండి ఇదే ప్రాబ్లం అవుతుంది. అసలు మనం ఎక్కడికి వెళ్ళకుండా ఉండలేం కదా. సో మెయిన్ టాస్క్ గార్డెనింగ్లో అదే అనిపిస్తుంది నాకు. ఇంకా ఇవి లాస్ట్ టైం విత్తనాని కోసం అని ఒకటి ఉంచాను కదా, గుత్తిబీర. కానీ ఇది గుత్తిబీర అన్నారు కానీ నాకైతే గుత్తులు కాయట్లేదండి. ఇదిగోండి ఒకటొకటే వస్తుంది. మరి మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. షోరూమ్ నుంచి హడావుడిగా వచ్చేసానండి, కత్తెర లేకోకుండా వచ్చాను. భయం వేస్తుంది తీగ అవుతుందేమో అని చెప్పి కొయ్యాలంటే. ఇది ఎట్లా ఉండాలో కూడా తెలియదు మనకి. మామూలుగా కూరలాగా వండుకొచ్చాము, కానీ దీని స్పెషల్ ఏంటి, టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ విడిగా వండుకుంటేనే తెలుస్తుంది. ఏమంటారు?
మీకు ఆల్రెడీ ఇవి కాస్తుంటే కనుక చెప్పండి నాకు. ఇంకా దొండకాయలు అయితే అక్కడొకటి ఉన్నాయి. దొండతీగ మొత్తం ఎందుకన్నా మళ్ళీ పాడైపోయిందండి. చెప్తున్నాను కదా, నాకు నీమ్ ఆయిల్ స్ప్రే చేయించే టైం ఉండట్లేదు అని చెప్పి. లాస్ట్ టైం ఒకసారి ఇట్లాగే చేయమంటే నేను కలిపిస్తానండి, చేయమంటే ఎక్కువ నీమ్ ఆయిల్ కలిపేసరికి మొత్తం అంతా డ్రై అయినట్టు అయిపోయింది అనమాట. అది భయం నాకు. కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, చూసారా ఇవి ఎట్లా కాస్తున్నాయో. తో పాపం ఎప్పుడు వచ్చినా లేవనుకోకుండా ఇస్తుంది అనమాట చెట్టు ఈ పాదు. కొన్ని పెట్టిన వేళ విశేషం అట్లా ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఉంటుందంటారా? చేయండి, కామెంట్ చేయండి. అసలు మీరు వింటున్నారా నేను చెప్పే మాటలు? ఈ మధ్య అసలు నేను ఏదన్నా అడిగినా దేనికి రిప్లై ఉండట్లేదు, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు. ఏంటి అనేది అర్థం కావట్లేదు నాకు. అంటే మీకు డౌట్స్ రావట్లేదా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఇవి కూడా ఈ బీన్స్ నాకు అంతగా నచ్చవు, కానీ మనము బీన్స్ అన్ని ఆన్లైన్లో అదే నేను చెప్పాను కదా ఒక చోట తెప్పించానని చెప్పి. సో ఈ బీన్సే వచ్చినాయి, కాకపోతే బాగానే కాస్తుందండి. ఇది 360 days బీన్స్ అని ఇచ్చారు, మరి ఎంత మట్టికి కాస్తుంది అనేది తెలియదు నాకు కూడా. ఒక 4 కాయలు ముదిరినట్టుగా అనిపిస్తున్నాయి. అవి వదిలేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడ ఇక్కడ ఆర్డర్ చేసుకునే పని ఉండదు. ఏమంటారు? ఈసారి నుంచి అయితే మాత్రం చాలా జాగ్రత్తగా సీడ్స్ సేవ్ చేస్తానండి. నా బిజీ స్కెడ్యూల్లో ఇవన్నీ అవ్వట్లేదు. ఇక్కడ చూసారా, ఈ మంచి బీరకాయ, నాటు బీరకాయ అన్నమాట. ఇది కూడా వదిలేసాను. నెక్స్ట్ టైము మనకి ఇంకా బోల్డ్ అన్ని విత్తనాలు వస్తాయి ఇవి వదిలేసుకుంటే. కాకపోతే పాపం తీగ డిస్టర్బ్ అవ్వకుండా అట్లా పెట్టేశాను అనమాట. అదిగోండి, బీరకాయలు ఉన్నాయి కానీ నెక్స్ట్ టైంకి వస్తాయి కాపు. ఇది ఏదో బీన్స్ అని పెట్టానండి, ఇది కాస్తే కానీ తెలియదు నాకు కూడా. ఇది ఎటో వేరే ఊరు వెళ్తుందంట. అమ్మ పైకి అల్లేనా అటు ఎక్కడికో వెళ్తుందండి, ఇంత పందిరి వదిలేసి. వర్షం ఎక్కువైనా బాధే, తక్కువైనా బాధే. తోట కష్టాలు, సినిమా కష్టాలు లాగా తోట కష్టాలు. ఈ మొక్కకు కూడా బాగా వస్తాయండి. సేమ్ ఇదొక విత్తనం అనమాట, ఇందాక మనం కోసాం కదా, ఇది ఒక విత్తనం. ఇవ్వండి ఇవి. సో నాకైతే ఈసారి ఎప్పుడు టొమాటోస్ బాగా కాస్తాయి కదా మన మిద్దె తోటలో. ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం చిక్కుడుకాయలు బాగా కాస్తున్నాయి. కాకరకాయలు కూడా కాస్తున్నాయండి. మొన్నటిదాకా కాకరకాయలు ఎన్ని కోసాము చెప్పండి. గుత్తులు చూసారా? ఇగోండి దొండకాయలు అయితే కోసాము. ఇంకా చిక్కుడుకాయలు ఇవ్వండి, ఒక్క పాదికి ఇందాక దానికి దీనికి ఇన్ని వచ్చినాయి, ఇంకా ఉన్నాయి. పదండి వెళ్దాము. చెమ్మకాయలు అయితే ఉన్నాయండి. నేను ఒకటి గమనించాను, అంటే మనం ఇంతకుముందు పాదువి కోసుకునే వాళ్ళం కదా, పాదు జాతికి చెందినవి కూడా. ఇది తీగ, కానీ కంపారిటివ్లీ నాకైతే టేస్ట్ వైజ్గానే ఉండి ఏదైనా తీగ జాతిది పేడు కట్టట్లేదు, బాగుంది. అది కొంచెం తొందరగా పేడు కట్టేస్తుంది అనమాట. అది కొంచెం నాకు అనిపించింది చెప్తున్నాను, సో చూసి పెట్టుకోండి. ఇది నిమ్మకాయలు ఇంకా ఉన్నాయండి. నెక్స్ట్ కరెక్ట్గా 3 రోజుల తర్వాత కోసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఇవి అవి అన్నీ కలిపి. రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటండి, అంటే వెజ్జెస్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుందంట ఇందులో. ఒకసారి మీరు కూడా చదవండి. గుమ్మడి వంకాయ అండి, అంటే ఇవి ఇంకా ఎక్కువ పెరగనిస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పి ఇట్లా, లేదంటే ఈ సైజుకి ఉంటుందండి. ఇంకా కోసేస్తున్నాను. ఇది మళ్ళీ పెద్దగా షేప్ రాలేదు, రౌండ్గా ఉంది, ఎగ్ షేప్లో ఉంది. ఇవి చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఈ ఎగ్ షేప్లో ఉన్నది ఇంక ఇలాగే ఉంటుందండి. ఇందులో 2 రకాలు ఉన్నట్టున్నాయి, ఇదొక రకం ఇదొక రకం. ఇంకా వంకాయలు 4 ఉన్నాయండి, ఎక్కువేం లేవు. కాకపోతే ప్రస్తుతం అన్ని కూరగాయలు ఎట్లా అంటే నా అవసరానికి సరిపడా వస్తున్నాయి. ఎక్కువగా అందరికీ ఇవ్వడానికి వీలుగా రావట్లేదు. ఎప్పుడు కోసినప్పుడల్లా ఎవరికన్నా ఒక 2-3కి ఇస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఈసారి అంతగా ఏం లేవు. చూద్దాం, వర్షాలకి కొంచెం అయితే దెబ్బతిందనే చెప్పచ్చు. మెయిన్ ఏంటంటే అండి, మట్టి బాగా గట్టిగా అయిపోయింది. కంటిన్యూస్గా వర్షాలు పట్టడంతో అది కొంచెం సెట్ చేసుకోవాలి. ఇది చూసారా, 6 అడుగులు పెరిగినట్టు పెరిగిందనమాట. పిచ్చిది, కాయలు లేవు ఏం లేవు. ఇంకా ఈ టొమాటో మొక్కలు ఇక్కడ కూడా పెట్టినట్టున్నానండి. ఎక్కడ ఏం పెట్టానో నాకే తెలీదు, పెట్టాను. ఇవ్వండి అట్లా పడిపోతున్నాయి అవి.
మళ్ళీ ఒకసారి అన్నిటినీ సెట్ చేసి కర్రలు పాతాల్సిన వాటికి కర్రలు పాతి కట్టాల్సిన వాటికి తీగలు కట్టి సెట్ చేసుకోవాలి. ఒక 2 రోజులు వర్షం తెరిపిస్తే ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా మన ఎవర్ గ్రీన్ హార్వెస్ట్ చిక్కుడు పాదు ఇంకా ప్రస్తుతం అయితే దెబ్బతిందండి. మేబీ మళ్ళీ చిగురు వస్తుంది పైనుంచి. ఒక 15 రోజుల పైన తర్వాతగా మళ్ళీ కాపు వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే చిగురుతో పాటు పూత కూడా వస్తుంది. అప్పటి వరకు బ్రేక్ పడుద్ది అనుకుంటున్నా. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో ఇప్పుడైతే ఉన్న వరకు కోసేసుకున్నామండి. ఇంకా ఇవన్నీ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, కోస్తూ చూపించాలంటే పాసిబుల్ కాదు కనుక కోసేసి నాకు చూపిస్తాను. అసలు బంగారు తల్లి అండి, ఇది బంగారు తల్లి. చూసారా ఒక గుత్తిగా వస్తే ఎట్లా కాయలు. ఇవన్నీ ఇది దోస్తే దీంతో పాటు పైకి ఎక్కింది చూడండి, బుడగ్గాయలాగా ఎట్లా కాస్తుందో బుడ్డిది కనబడుతుందా? అదిగోండి ఇక్కడ చూస్తున్నారా అండి, ధనియాలు వచ్చినాయి మన మిద్దె తోటలో. ఇగోండి ఇవన్నీ కాయలు వచ్చేసినాయి. ఇంకా కోర్స్ ధనియాలు కాయలు కాదు, ఫ్రూట్ అనమాట. ఇది భలే అనిపిస్తుంది. కాకపోతే దీని మూలంగా పచ్చిమిరప చెట్టు దెబ్బతిందండి అనవసరంగా. బాగా పెరిగిపోయింది ఇది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెరుగుద్దని. సో కొంచెం కనీసం దీన్ని ఇంక ఇప్పుడు ఎలాగో ఇది మనకు వాడుకోవడానికి కింద వైపుది ఆకులు తుంపుకెళ్తానండి ప్రశాంతంగా. తర్వాత వచ్చినప్పుడు ఇది ఇలా ఉంచేస్తాను ఓ పక్క కంటే, కనీసం ఇది గాలాడుతుంది అనమాట. సో పచ్చిమిర్చి ఉన్నాయి, కోద్దాము. ఇది చూపించాను కదండి మా బుజ్జి పచ్చిమిర్చి తోట అని చెప్పి. కొంచెం పండు ఆకు వచ్చేసింది అంటే బలం చాలట్లేదు. ఇది ఆకు ముడత వస్తుంది చూసారు ఎట్లా. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం పుల్ల మజ్జిగని 7:1 రేషియోలో అంటే ఒక 7 నీళ్ళు అయితే ఒక పుల్ల మజ్జిగ తీసుకుని దానిలోకి కొంచెం ఒక ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసేసి కలిపేసి డైల్యూట్ చేసి వడకట్టుకుని చక్కగా స్ప్రే చేస్తూ ఉంటే దానికి పూత అనేది రాలకుండా ఉంటుంది. ప్లస్ మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా సాల్వ్ అయిపోద్దండి. చూసారా కాయలు ఎట్లా ఉన్నాయో. ఇదిగోండి చక్కగా మన మిద్దె తోటలో పండిన పచ్చిమిర్చి ఈ టమాటాలు వేసి పచ్చడి చేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ పచ్చిమిర్చి చాలా వచ్చినాయండి. పచ్చిమిర్చి నిలువ పచ్చడి చేస్తారు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే రెసిపీ కావాలంటే అడగండి, చేసుకుందాము. మన మిద్దె తోటలో పండిన కాయలు కదా, చక్కగా ఆర్గానిక్గా. అక్కడ ఇంకా ఉన్నాయి, కోద్దాం రండి. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని కోద్దాము. నేను మళ్ళీ కొన్ని కొత్తిమీర గింజలు ఇట్లా వేసాను ప్యారలల్గా. అక్కడ కొన్ని కాస్త అక్కడ కాస్త వేస్తూ ఉంటానండి. నీళ్లు పోసేటప్పుడు చోట పోయినా చోట ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎప్పుడు కొత్తిమీర ఉండాలి అన్న దీంతో వేస్తూ ఉంటాను. సాధ్యమైనంత మట్టికి మినిమమ్ పచ్చిమిర్చి ఆకుకూరలు అయితే మాత్రం పెంచుకోవాలండి. ఎక్కువ పెస్టిసైడ్ స్ప్రే చేసేదే ఆకుకూరలకి, మెయిన్ ఆకుకూరల కంటే కూడా పచ్చిమిర్చికి ఎక్కువ స్ప్రే చేస్తారు. బాగా నడుస్తుంది స్ప్రేయింగ్. మాకు పంట బాగా పండేదండి ఇంతకుముందు. పచ్చిమిర్చి మా సైడ్ బాగా వేసేవాళ్ళు. పొగాకు పచ్చిమిర్చి బాగా పండేదన్నమాట. సో దీనికి బాగా స్ప్రేయింగ్ జరుగుతుంది. ఒకవేళ అందరికీ పాసిబుల్ ఉండదు కదండి. కుదరని వాళ్ళు మార్కెట్ నుంచి తెచ్చుకున్న కాయలు అయితే కనుక కంపల్సరీ కొంచెం ఒక స్పూన్ వెనిగరు అంత కళ్ళుప్పు వేసి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి తుడిచి అప్పుడు స్టోర్ చేసుకోండి. ఇది చూసారా మే ఫ్లవర్లో ఎలాగో దాని సీజన్ అయిపోయింది కదా ఇప్పుడు అన్నట్టు దీంట్లో చుట్టూతో కొత్తిమీర వేసాను అనమాట. భలే వచ్చింది కదా మన కొత్తిమీర. అసలు ఎప్పుడు ఇలాగా వస్తుందండి. కొత్తిమీర కూడా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ టైం పెట్టాను, బాగుంటుంది, చాలా ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడన్నా వేడివేడి అన్నంలో అలా ఒక ముద్ద అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆహా. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఇంతకుముందు నాకు అసలు ఈ కొత్తిమీర వాసనే పడేది కాదండి. మా పెళ్ళైన కొత్తలో అసలు అత్తయ్య ఎందులో వేస్తే నాకు అసలు తినేదాన్ని కాదనమాట. నా కోసం మానేసేవాళ్ళు, వేసేవాళ్ళు కాదు చానాళ్ళు. ఇంకా తర్వాత కొంచెం కొంచెంగా నాన్ వెజ్లో వాటిల్లో తినమని చెప్పి బలవంతంగా, ఎందుకంటే నా కోసం ఫ్యామిలీ అంతా మానుకోలేరు కదా, అట్లా చిన్న చిన్నగా అలవాటు చేశారనమాట. అట్లా అలవాటు అయింది. ఇప్పుడు దీని పచ్చడే తినే రేంజ్కి అలవాటు చేసుకున్నా. అంతే, ఏదైనా అంతే అండి. మనం ట్రై చేయకుండా అసలు వాసన పడేది కాదు, నాకు వామిటింగ్ వచ్చేసేది అనమాట. చూసారా ఫ్రెష్గా ఎంత బాగుందో కదా.
అంత బాగుంది. ఒక 2 ములక్కాయలు ఉన్నాయి. చెప్పాను కదా ప్రతి వారం అదేదో మనకి కరెక్ట్గా ఈ వారానికి సరిపడా అన్నట్టు కాస్తాయి అన్నమాట. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, అది నెక్స్ట్ వీక్ సరిపోతాయి. ఇంక ఇక్కడ పులిహార గోంగూర ఉందండి. ఇది ఇంకొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, ఈ టైంలో కోసిన అంత పులుపు ఉండదు, కొంచెం 4 రోజులు ఆగి కోసుకుంటే బాగుంటుంది. ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయండి. మొన్న గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు అన్ని నివేదన చేస్తారు కదా, చేసేటప్పుడు ఇది చూస్తే గుర్తొచ్చిందనమాట. అదేంటిది, యాపిల్నేమో కాశ్మీర్ ఫలము, దీన్ని ఏంటి బహుబీజ ఫలం అంట. మళ్ళీ అరటిపండుని ఏమన్నారు, ఇట్లా ఉంటుంది మన మెమరీ పవర్. అరటిపండుని ఏమంటారు ఇంతకీ కామెంట్ చేయండి. సో ఇవాళ హార్వెస్ట్ అయితే అసలు ఏముందులే పెద్దగా బాగాలేవు కదా, ఏముండవు అనుకున్నా కానీ కేజీన్నర పైన అవేంటి చిక్కుడుకాయలు వచ్చినాయి. చూపిస్తూ ఉండండి, ఇదిగోండి ఈ బుట్ట నిండా చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇంకా మిగిలిన ఏం కోసానో ఒకసారి దగ్గర చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి పచ్చిమిర్చి, ఒక కూరకు సరిపడా చెమ్మకాయలు, ఈ కొంచెం దోసకాయ ఏంటంటే సాంబార్లోకి వేసేద్దాం, ఇవేమో వంకాయలు ఒక కూరకు సరిపోతే, ఈ 4 వేసి 2 టమాటాలు వేసి పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఒకరోజు. సో ఈ ములక్కాయలు ఒకటి సాంబార్లో, ఒకటి కూరకి, ఇవేమో రసానికి టమాటాలు, దొండకాయలు వేపుడు వేసేసి రసం పెట్టేసుకోవచ్చు. కాకరకాయలు ఒక కూరకే సరిపోతే, ఏమి కోసిన చూపించలేదు కదా అప్పుడు ఆన్ చేయలేదన్నమాట. ఇవ్వండి టమాటాలు. సో మరి ఈరోజు హార్వెస్ట్ అలా జరిగిందండి. మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటని నేను ప్రతిసారి అడుగుతున్నాను, ఎవరు చెప్పట్లేదు. అంటే వర్షాలకి ఎట్లా ఉంది స్టేటస్ ఏంటి, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు, మీకు ఎలా వర్షాలు పడుతున్నాయి ఏంటనేది తప్పకుండా తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.